నిష్ఠా ట్రైనింగ్‌లో భాగంగా మాడ్యూల్ 14కి మోడల్ పోర్ట్‌ఫోలియో తయారు చేయడం జరిగింది. ఈ మో ఈ మాడ్యూల్‌లో 14థ్ మాడ్యూల్‌లో మనకి ఈ సమగ్ర శిక్ష అభియాన్ మనకి ఏ విధంగా ఉంది. అదే విధంగా ఇందులో మనకి ఆహ్, సమగ్ర శిక్ష చేసినప్పుడు మరి ఇందులో ఈ ఈ యొక్క ఆహ్, మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాయో, ఏ విధమైనవి అమలుపరుస్తున్నాయో వాటి యొక్క వాటి గురించి, వాటి సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారాలు ఏమున్నాయి, సవాళ్ళు ఏంటున్నాయి అన్నది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మనకి సమగ్ర శిక్షలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా మరి పార్టిసిపేట్ చేసి ఇందులో మనకి నిష్ఠా ట్రైనింగ్ కూడా ఇందులో ఒక భాగమే. అదేవిధంగా మనకి యూడైస్ కోడ్ అటువంటియన్నీ కూడా మనకి ఇందులో మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేనైతే మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న మరి ఇక ఇందులో ఇచ్చారు సవాళ్ళు, పరిష్కారాలు. ఇందులో నేను మధ్యాహ్న భోజన పథకం అన్నదాన్ని ఎలా అమలుపరుస్తున్నారన్నది, వాటిలో ఉన్న సవాళ్ళేంటి, వాటికున్న పరిష్కారాలేంటి అన్నది నేనిక్కడ అంశంగా తీసుకున్నాం. అయితే ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం మనం ఇక రాష్ట్రంలో చక్కగా అమలుపరచబడుతుంది. ఇప్పుడు మరి వచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వంగా మరి ఈ యొక్క ప్రభుత్వం మిడ్ డే మీల్ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధని కనపరుస్తూ మధ్యాహ్న భోజన పథకంలో మరి విద్యార్థులందరూ కూడా పోషకాహారం అందాలి అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీన్ని చక్కగా అమలుపరచడం జరుగుతుంది. మరి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో మనం జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టి ఇందులో మరి ఏ వారం ఏ ఆహారం విద్యార్థికి అందించాలన్నది మనకి ఇక్కడ మెనూ ఇవ్వడం జరిగింది. ఇందులో సోమవారం అయితే మనం అన్నం, పప్పుచారు, అదేవిధంగా గుడ్డు కూర, చిక్కీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం అయితే పులిహోర, టమాటా పప్పు, గుడ్డు. బుధవారం కూరగాయలతో కూడిన అన్నం, ఆలు కుర్మా, గుడ్డు, చిక్కీ. అదేవిధంగా గురువారం అయితే కిచిడి అంటే పెసరపప్పు అన్నం. అదేవిధంగా టమాటా చట్నీ, గుడ్లు. శుక్రవారం అన్నం, ఆకుకూర, పప్పు, గుడ్డు, చిక్కీ. ఈ విధంగా శనివారం అయితే అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్. ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ యొక్క మెనూని పెట్టడం జరిగింది. ఈ మెనూ ప్రకారమే మరి విద్యార్థులకు ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మరి మా మండలంలో చూసుకున్నట్లయితే, మా మండలం దేవరపల్లి మండలం, మరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇందులో మరి యాక్తా శక్తి ఫౌండేషన్ వారికి మా మండలంలో మరి స్కూళ్ళని అప్పచెప్పడం జరిగింది. యాక్తా శక్తి ఫౌండేషన్ వాళ్ళు మరి మధ్యాహ్న భోజన పథకాన్ని మరి వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇక్కడైతే మరి మాకు నా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి సమస్యలు చూశానంటే, నేను గ్రహించినవి మరి మా పాఠశాల నందు మిడ్ డే మీల్ యాక్తా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. అయితే మరి ఇక్కడ వచ్చిన ఒక సమస్య ఏంటంటే, వీళ్ళు నార్త్ ఇండియన్ వంట వాళ్ళని పెట్టుకొని వారి చేత వంట వండిస్తున్నారు. అందువల్ల వంటలో కొంత తేడా కనిపిస్తుంది. అంతేకాకుండా వంట ఏజెన్సీకి అప్పగిస్తే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు. మరి కొన్ని చోట్ల మరి వంట ఏజెన్సీలో వండిస్తున్నారు. అయితే ఆ వంట వండిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, మాకు డబ్బులు సరిపోవట్లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ బండల కొరత. మరి ఎన్ని గ్యాస్ బండలు పడతాయి ఆ నెలకన్నది మరి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ బండలు లేకపోతే కట్టెల పొయ్యి పెట్టి వండడం జరుగుతుంది. ఆ కట్టెల పొయ్యి వల్ల మరి పొగ ఇటువంటి ఇబ్బందులను మరి ఎదుర్కొంటున్నాం. మరి గ్యాస్ బండలేమో మరి కొనుక్కోలేని అంత డబ్బులు మరి వారు పెట్టలేకపోతున్నామని వారి సమస్య చెప్పడం జరుగుతుంది. అందుకని మరి ఈ గ్యాస్ బండల కొరత ఎక్కువగా ఉండే ఇది ఒక సవాలుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయులే వంటలు పర్యవేక్షణ చేయటం వలన వంట ఏజెన్సీ నుండి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ ఏమంటున్నామంటే ఈ కూరలు బాగోలేదు, ఇది బాగోలేదు అని వంట ఏజెన్సీ వాళ్ళకి వంట ఎవరైతే వండుతున్నారో వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు ఏమంటారంటే ఉపాధ్యాయుల మీద ఒక విధమైన కక్షలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా స్థానికులే వండటం వలన ఏమవుతుందంటే అది మరి ఈ పేరెంట్స్ ఇవన్నీ ఉండి వాళ్ళ వర్గం వాళ్ళు ఉంటారు కదా! దానివలన కొన్ని సమస్యలని మరి ఉపాధ్యాయులు, హెచ్ఎమ్స్ మరి ఇక ఇటువంటి సమస్యని మరి సవాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా మరి ఎగ్స్ ఒక్కోసారి బాగా ఉంటున్నాయి. ఒక్కోసారి కుళ్ళిపోతున్నాయి. కొన్నిసార్లు ఎగ్స్ చక్కగా ఉడకబెట్టి చాలా నీట్‌గా, మంచిగా వస్తున్నాయి. మరి కొన్నిసార్లు అయితే మరి అది మరి నిలవ ఉంటున్నాయో మరి ఏమో తెలీదు గానీ, కొన్నిసార్లు మరి కుళ్ళిపోయినవి రావటం జరుగుతుంది. వాటిని మళ్ళీ మరి ఫోటో తీసి పెట్టటం, ఇలాంటివన్నీ ఆ సమస్యలు వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జగనన్న గోరుముద్ద మెను మరి స్థానికులు వండడానికి భారంగా ఉంది. మరంటే ఇందులో ఎక్కువ వంటకాలు ఉంటున్నాయి కాబట్టి, మరి స్థానికులైన వారు మరి వంట వాళ్ళు వండడానికి అది ఎక్కువ సమయాన్ని పడుతుందని, తర్వాత అంతే కాకుండా దానికి ఎక్కువ వ్యయం ఖర్చు పెట్టవలసొస్తుందని, వాళ్ళు కష్టపడాల్సొస్తుందని కూడా ఇక్కడ మనం సమస్యని చెప్పడం జరిగింది.
అయితే మరి పరిష్కార మార్గాలు ఏంటంటే ఏవో నాకు తోచినవి. మరి కొన్ని ఇక్కడ నేను రాయడం జరిగింది. ఇక్కడ మరి స్థానిక వంట వారి ద్వారా వండించాలి. మరి ఏజెన్సీకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళే వండితే బావుంటుందని అనుకుంటున్నాం. అంతేకాకుండా వంటకు సరిపడా డబ్బులు ఏజెన్సీకి ఇవ్వాలి. మరి వంటకి మరి సరిపడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మిగతావి మేము ఎక్కడి నుంచి కొని తెచ్చి ఇస్తామంటున్నారు. అంతేకాకుండా మరి డబ్బులు వాళ్ళకి సమయానికి పడకపోవటం వల్ల అప్పులు తెచ్చి ఇవ్వటం, అప్పులు పెట్టడం, వాటికి వడ్డీలు కట్టుకోవడం, వాళ్ళు కూడా మరి సామాన్య ప్రజలు మరి డ్వాక్రా సంఘాలే రావటం వల్ల వాళ్ళు ఆ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి జరుగుతుంది. అందుకని మరి గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు మరి వేసేస్తుంటే మరి అదేవిధంగా మెనూకి సరిపోయిన మరి పైకం ఎంతైతే మరి ఖర్చులుంటాయో అవి వాళ్ళు చెల్లిస్తే వాళ్ళు చక్కగా వండుతారని నా నమ్మకం. అదేవిధంగా గ్యాస్ బండ్‌ను కూడా ప్రభుత్వం సరఫరా చేయాలి. ఒక గ్యాస్ బండ్ కొనాలంటే మరి నిజంగా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాటికే అయిపోతున్నాయి. అందుకని గ్యాస్ బండ్‌ను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తే మరి చక్కగా మరి వాళ్ళు వండగలరని నా అభిప్రాయం. అంతేకాకుండా ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పాటు స్థానికేతరుల చేత పర్యవేక్షించాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తుంటే అందులో మనం ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు మరి వ్యతిరేకతను చూస్తున్నాం కాబట్టి దాన్ని స్థానికేతరులు ఇక్కడ ఈ యొక్క లొకాలిటీకి సంబంధించిన కాకుండా వేరే లొకాలిటీలో ఉన్న వాళ్ళు వచ్చి దాన్ని పర్యవేక్షించి వాళ్ళు ఏదైనా సూచనలు ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వింటారని ఒక నమ్మకం. అదేవిధంగా నాణ్యమైన యాక్షన్ సరఫరా చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే గుడ్లు మరి ఆ కుళ్ళిపోయినయి అయి కాకుండా అయి కొద్దిగా ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో మరి ఎవరి పర్యవేక్షణలో ఉన్నాయో అవి చూసి వాటిని మరి మంచివి ఆరోగ్యకరమైనవి పిల్లలకి అందిస్తే బావుంటుంది. ఈ లోటుని సరిచేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మెనూలో స్థానిక వంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడున్న నార్త్ ఇండియా వాళ్ళు కాకుండా మా ప్రాంత పిల్లలు మరి ఎక్కువగా కూడా ఏ వంటలు తింటారో మీకు తెలిసుంటుంది. ఆ యొక్క స్థానిక వంటలకే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తే విద్యార్థి మరి చక్కగా అవి భుజించి ఆహారం వాడి శరీరానికి సరిపోతుంది కాబట్టి వాడు బలంగా తయారయ్యి చక్కగా మరి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో మరి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి పెరగటం వల్ల ఆటోమేటిక్‌గా వాడికి మైండ్ డెవలప్ అయ్యి మరి చదువు మీద శ్రద్ధని పెడతాడు. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టిందే మరి దానికోసం. అందుకని ఇది ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఇటువంటి సమస్యలని వీటి పరిష్కార మార్గాలను కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మరి చేయాలని నా యొక్క ఆశ. అదేవిధంగా ఇంకా చాలామందికి ఆయా పాఠశాలలో ఇంకా వేరు వేరు సమస్యలను ఎదుర్కొని ఉండుంటారు. అదేవిధంగా ఇంకా మంచి పరిష్కారాలు మీరు సూచించే వారు ఉంటారు. అలా మీ అభిప్రాయానికి తగినట్టు మీ పాఠశాలలో, మీ మండలంలో ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటిని మీరు మరి పొందుపరచాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియోస్ అన్నీ వీక్షించిన వారిని బట్టి మరి థాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టవచ్చు. తప్పనిసరిగా మీ సూచనలను పాటిస్తానని మరి చెప్తున్నాను. అందరికీ థాంక్ యూ.